ఈ మూవీ రివ్యూ ఇస్తున్నా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లో హాస్పిటల్‌లో చూపిస్తారు. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు హీరో. హీరో పేరు రాధ. హీరోయిన్ పేరు కృష్ణ. వీళ్ళిద్దరి కథ చెప్తాడు అతనికి. ఏం జరుగుతుందంటే హీరో పెళ్ళిళ్ళకి, మ్యారేజ్‌లకి అన్నిటికీ చీరలు కట్టడానికి వెళ్ళటానికి ఆ పని చేస్తూ ఉంటాడు. అలా అతను ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో అతనికి స్టార్టింగ్‌లో పెళ్లి వస్తుంది. అప్పుడు అమ్మాయిని ముట్టుకోకుండా చీర కట్టడం ఎలా అని వీళ్ళు పందెం వేసుకుంటారు. అప్పుడు ముట్టుకోకుండా చీరని కట్టేస్తాడు. ఆ పందెంలో ఇతను గెలిచేస్తాడు. ఆ డబ్బులని ఇతను తీసుకుని వెళ్తాడు. అలా పని చేస్తూ ఉంటాడు హీరో, ఇతను. ఈ ఇద్దరు. మన హీరోని కృష్ణ అప్పుడు తనని చూపిస్తారు ఇంట్లో. అప్పుడు నాకు జాబ్ వస్తుందని ఇంట్లో చెప్పి నేను జాబ్ చేసుకుంటానని చెప్తుంది. అలా తనకు జాబ్ వచ్చేస్తుంది బ్యాంక్‌లో, ఐసిఐసిఐ బ్యాంక్‌లో. అప్పుడు అక్కడ హీరో వాళ్ళ మమ్మీ కూడా పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్షిప్‌గా ఉంటారు. అప్పుడు ఒకరోజు అన్నం తిందామని తినేటప్పుడు హీరో వాళ్ళ అమ్మ కూర టేస్ట్ చూపిస్తుంది హీరోనికి. తను తిని ఈ కూర ఎవరు చేశారని అంటూ రాధ చేసిందని చెప్తుంది. అప్పుడు ఈ కూర చాలా బాగుందని చెప్తూ అలా రోజు వాళ్ళ పరిచయం, ఫ్రెండ్షిప్ కలుస్తూ ఉంటుంది. లెటర్ కూడా పంపిస్తూ ఉంటుంది వాళ్ళ కొడుకుకి. అలా అలా వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు. అప్పుడు మరో రోజు తెలియకుండానే వాళ్ళ మామయ్య ఒక లెటర్ ఇచ్చి ఈమెకు ఫంక్షన్ ఉందంట, చీరలు కొనిపియాలని చెప్తూ సెలక్షన్ చేయాలని చెప్తాడు. అప్పుడు కాల్ చేస్తూ ఉండేటప్పుడు హీరో ఒక రెస్టారెంట్లో కలుస్తారు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ తను, వాళ్ళ ముగ్గురు కలుస్తారు. అప్పుడు పరిచయం అవుతారు ఇద్దరు. అప్పటి నుంచి అప్పటి నుంచి అలా హీరో వాళ్ళ ఇద్దరితో కలిసి షాపింగ్ వెళ్ళిన తర్వాత బట్టలు సెలెక్షన్ చేస్తూ అలా పరిచయం పెంచుకుంటూ అలా ఉంటారు ఇద్దరు. అలా కలిసి ఉండేటప్పుడు ఇద్దరు ప్రేమించుకోవటం జరుగుతుంది. రోజు లెటర్ పంపించుకోవటం, వాళ్ళమ్మ వచ్చి హీరోకి ఇవ్వడం అలా నడుస్తూ ఉండంగా ఒకరోజు ఒకరోజు హీరో వాళ్ళ అమ్మ ఫంక్షన్ ఉందని చెప్తుంది. మాకు ఫంక్షన్ చేస్తున్నారు, బ్యాంకులకి నువ్వు కూడా రావాలని చెప్తుంది. అయితే బాక్స్లో లెటర్ ఉందని కూడా చెప్తుంది. అయితే లెటర్లో కూడా అక్కడికి రావాలని రాసి పెడుతూ ఉంటుంది హీరోని రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ మమ్మీ రాలేదని చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళ మమ్మీ అనౌన్స్మెంట్ చేస్తాడు మైక్లో, రాధ నా కొడుకే అని చెప్తుంది. అప్పుడు హీరోని షాక్ అవుతుంది. అంతకుముందే తెలుసు ఇద్దరు మాకు అని, ఇతను కూడా తెలుసని చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మకు ఇద్దరు ముందే తెలుసని చెప్పేస్తారు. ఇప్పుడు లెటర్ కూడా ఇద్దరు కలిసి ఇచ్చుకోండి నా ముందే అని చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ పక్కకి వెళ్ళిన తర్వాత లెటర్ కూడా ఇచ్చేసుకుంటారు ఇద్దరు. అలా వీళ్ళిద్దరి ప్రేమ నడుస్తుంది. మరో రోజు తన ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళాలని చెప్తుంది. అయితే నువ్వు రావా, నాకు లేట్ అవుతుందని రాధకు ఫోన్ చేస్తుంది హీరోని. అయితే వస్తున్నానని చెప్తాడు. అయితే వెళ్ళిన తర్వాత తన పంజాబ్ డ్రెస్లో వస్తుంది. అయితే నీకు చీర కట్టడం రాదా అని చెప్తాడు. అయితే రాదా అని చెప్తుంది. అయితే నేను కట్టుకొని రా అని చీర కట్టడం నేర్పుతానని చెప్తాడు. అయితే కట్టుకొని వస్తుంది. చీర అయితే కట్టి ఇప్పిస్తాడు తనతో పాటు. అప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్ అవుతుంది తన ఫ్రెండ్కి. అలా వీళ్ళిద్దరూ చాలా ఇంకా క్లోజ్గా అవుతారు. మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి హీరోనికి దింపడానికి హీరో వస్తాడు. అప్పుడు తను తిరిగి వెళ్ళిపోతాడు. అలా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందని మళ్ళీ అడుగుతాడు ఇతను. చెప్తానని మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అలా ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకొని ఇంట్లో ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటారు. అయితే హీరో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత హీరోయిన్ దగ్గర వచ్చిన తర్వాత హీరోని దగ్గరికి వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్, హీరోని ఫ్రెండ్ వస్తుంది. ఇద్దరి కలయిక చూసి కొంచెం కుళ్ళుకొని లేనిపోని డౌట్లు హీరోనికి చెప్తూ తనకు లేనిపోని ప్రాబ్లమ్స్, టెన్షన్స్ పెడుతూ ఉంటుంది. హీరో కొంచెం తేడాగా ఉన్నాడని చూపిస్తూ ఉంటుంది. తను పర్ఫెక్టా కాదా అని టెస్ట్ చేసుకోమని చెప్తూ ఉంటుంది. నా పెళ్ళి ఫెయిల్ అయింది అని చెప్తుంది. అలా తనకు లేనిపోని డౌట్లు. హీరోని కూడా ఏం చేయాలో ఏంటో అని నైట్ పూట బయటికి వెళ్ళి సముద్రం దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన డాడీ వచ్చి ఏం చేస్తున్నావు అని అంటే ఏమీ అంటుంది. అప్పుడు సర్లే అని ఇంట్లో వచ్చేసి అదే ఆలోచిస్తూ ఉంటుంది హీరోని. అప్పుడు తన ఫ్రెండ్ చెప్పినట్టే గుర్తొస్తూ ఉంటుంది. తను పర్ఫెక్టా కాదా అని, ఎందుకు నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు, ఎందుకు ప్రేమించట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకరోజు వీళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగతా స్టోరీ కూడా చెప్పమంటూ అక్కడ నుంచి దిగిపోయి తను నడుచుకుంటూ జరుగుతూ ఉంటుంది. అలా రెండో స్టోరీ కూడా వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఒక సలహా ఇస్తాడు. మీ ఎంగేజ్మెంట్ కోసం మంచిగా జరగాలని మన కుటుంబానికి తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళాలి మీరు. అక్కడ ఏమైనా సమస్యలున్నా తొలగిపోతాయని చెప్తాడు.
అలా వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చెప్తుంది, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి గురువుగారు అని. మీ సమస్యలన్నీ పోతాయని చెప్తాడు. అయితే కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని చెప్తే అలానే ఉంటారు వీళ్ళిద్దరూ. అక్కడ ఉంటూ వీళ్ళిద్దరూ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి హీరో రూమ్లో వెళ్ళిన తర్వాత హీరోని బయటకు వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ హీరోని ఎలా అన్నా టెస్ట్ చేయాలని అన్ని చోట్ల తిరుగుతూ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ కోసం అడుగుతుంది. తన గురించి మొత్తం చెప్తుంది. అతను కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతాడు. తన ఫోన్ కావాలంటే ఫోన్ అడుగుతాడు. అయితే ఏమీ లేవు అని తన పిఏని పిలిచి ఫోన్ అడిగితే ఏమేమో ఉంటాయి అలా చూపిస్తాడు. అయితే అతను మంచివాడా కాదని కొన్ని టెస్టులు చేయాలని చెప్తాడు. అయితే అది ఎలా తెలుసుకోవాలని అంటుంది హీరోని. నేను చెప్తానని చెప్తాడు. అయితే ఒక సీసాలో అదేదో రసం ఉంటుంది. అది కొంచెం బాదం పాలలో పోసి అతనికి తాపిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందని చెప్తాడు. అయితే అది ఎప్పుడు చేయాలని అంటే నైట్ పూట చేయాలని అంటాడు. అయితే బాదం పాలు 2 గ్లాసులు తీసుకొని వస్తారు. అది హీరోనికి ఇస్తారు. ఆ 2 గ్లాసులు తీసుకొచ్చి హీరో ముందు పెడుతుంది బాదం పాలు. ఒకటి తను తాగి మరొకటి అక్కడ పెడుతుంది. నేను స్నానం చేసి బయటకు వచ్చిందాక ఈ గ్లాస్ తాగి ఉండాలి అని చెప్పేసి వెళ్తుంది. అయితే అప్పుడే ఫోన్ వస్తుంది హీరోకి. ఆ గ్లాస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆ గ్లాస్ బయట మర్చిపోతాడు. నైట్ బాదం పాల్స్ అందరికీ ఇస్తూ ఉంటాడు ఇతను. మార్కు వేసిన గ్లాస్ కూడా ఇతని దగ్గరనే ఉంటుంది. ఆ గ్లాసు కూడా అందరికీ ఇస్తూ ఆ గ్లాసు ఇతను తాగేసి ఉంటాడు. దాంట్లో 2 చుక్కల ఎక్స్ట్రా వేసి ఉంటుంది ఆ పవర్ఫుల్ మందు. అయితే అందరినీ లేపుతూ అందరినీ పరిగెత్తిస్తూ ఉంటాడు. ఆ డాక్టర్ని వెతికి వెతికి తన కొట్టాలని తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా జరుగుతూ ఉంటుంది. హీరోని కూడా వచ్చేసి ఆ మందు ఎక్కడ అని అడిగితే నేనే తాగేసానని చెప్పేస్తాడు. తన ముందే తాగేస్తాడు. అయితే అప్పుడు హీరోని తన రూమ్లో వచ్చేసి హీరోకి రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే హీరో కూడా రెచ్చకుండా తన తన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతూ ఉంటుంది. హీరోని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇలా నా దారిలో తెచ్చుకోవాలని ఇలా తెలుసుకోవాలని బాధపడుతూ ఉంటుంది హీరోని. అక్కడ వీళ్ళు ఉండే చోటనే 2 కపుల్స్ ఉంటారు. ఓల్డ్ ఏజ్ కపుల్స్. వాళ్ళు వీళ్ళని గమనిస్తూ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే కాళ్ళు ఒత్తటం, చేతులు ఒత్తటం, ప్రేమగా మాట్లాడడం ఇద్దరు చేస్తూ ఉంటారు. అయితే రాధ కృష్ణల గురించి వీళ్ళిద్దరి ముందు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎంత ప్రేమగా ఉండాలో అర్థం చేసుకోవాలో ఎందుకు దగ్గర తీసుకోవట్లేదో అన్ని ఓల్డ్ ఏజ్ కపుల్స్ వీళ్ళకు అర్థమయ్యేట్టు చెప్తూ ఉంటారు. అయితే అప్పుడు వీళ్ళు కూడా అర్థం చేసుకొని మాట్లాడారా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే హీరోని వెతుక్కుంటూ కొంచెం ఫారెస్ట్లో వెళ్తుంది. అక్కడ హీరో కూర్చొని ఉంటాడు. అప్పుడు హీరోని వచ్చి అక్కడ ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి వచ్చి హీరోని ఎత్తుకొని వెళ్తారు. అప్పుడు హీరో కూడా తనతో పాటు వెళ్ళి హీరోని కాపాడుతూ ఉంటాడు. అక్కడ బాగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇద్దరికి బాగా దెబ్బలు తగులుతాయి. ఆ ఊరు వాళ్ళు వచ్చి కాపాడతారు వీళ్ళిద్దరిని. అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చేస్తారు వీళ్ళు. హాస్పిటల్కి అందరికీ ఫోన్ చేసి హీరోని వాళ్ళ డాడీ వచ్చి ఏం జరిగింది ఏంటి అని అడిగి హీరోని కొట్టి బయటికి తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఏం టెస్ట్ చేయడానికి హీరోని తీసుకువెళ్ళావు, ఎందుకు ఇష్టం లేదని చెప్పకపోయినావు అని తిడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏంటో అని అక్కడ ఏం జరిగిందో ఏం జరగలేదో మొత్తం వాళ్ళ డాడీకి చెప్పేస్తుంది. అలా కళ్ళు తెరవక ముందే హీరోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి సంబంధాలు చూసేస్తాడు వాళ్ళ డాడీ. ఒక సంబంధం వస్తుంది. మ్యారేజ్ ఓకే అని అనుకొని హీరోని వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ చేస్తూ మా అమ్మాయి ఏమేమి ఇచ్చింది అని ఇవో అని గొడవ చేస్తుంటారు. హీరో వచ్చి అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపోవని చెప్పేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే హీరోనికి సంబంధాలు చూసిన వ్యక్తి వచ్చేసి రెస్టారెంట్లో తన ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి హీరోనికి చెప్తూ ఇవన్నీ నీవు తెలుసుకోవాలని అంటాడు. అక్కడ కూడా హీరో వస్తాడు. 2 కప్పుల్ని తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ వెనక నుంచి మొత్తం వింటాడు. హీరో పక్క నుండి తన వెనక హీరోని కూడా ఉంటుంది. ఆ రెస్టారెంట్లో కలవనట్టు ఏమీ మాట్లాడకుండా ఇద్దరు వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. ఒక నైట్ తన మామయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు ఏంటి అని తనని హీరోని అడుగుతాడు. అయితే చిన్నప్పటి నుంచి నాన్న లేడని వెళ్తే అమ్మతో ఉండటం, సూటిపోటి మాటలు అన్నీ విని ఇలా అయిపోయానని అంటాడు. అయితే ఆ మాటలన్నీ ఎందుకు మా నాన్న లేడు, ఎందుకు మా అమ్మ దగ్గర ఉంటున్నానని అన్ని మాటలు చెప్పేస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ ఆ వర్షంలో వాళ్ళమ్మ బయట ఉండి అన్ని మాటలు వినేస్తుంది. తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నైట్ ఇంట్లోకి వచ్చేసి తన ఆల్బమ్ తీసుకొని తను ప్రేమించిన అతని గురించి తన ఫ్యామిలీలో ఎలా జరిగింది ఏంటని ఇలా బయటకు వచ్చేసాను ప్రేమించి ఇలా ప్రెగ్నెంట్ అయ్యాను అన్నీ చూపిస్తూ తను ఎలా చనిపోయాడని అన్నీ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ.
అయితే తనే ఉంటే చాలా బాగుండేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అవన్నీ మనసులో పెట్టుకొని తెల్లారి లేసి అన్ని పనులు చేసుకొని రెడీ అయి ఉంటుంది బయటికి వెళ్ళాలని. అప్పుడు చీర సదురుతూ హీరో చీర కట్టుకోవడం కూడా రాదా అమ్మా అని అంటూ ఉంటాడు. అయితే తను ఏడుస్తూ ఉంటుంది. నువ్వు బాధపడ్డం నేను చూడలేనమ్మా అని నవ్వు అని చెప్తాడు. అయితే చికెన్ కూర చేయని చాలా రోజులైందని చెప్తూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కొరియర్ అతను వచ్చేసి ఒక కొరియర్ ఇస్తాడు రాధకని. అయితే తను అమ్మాయి అని చెప్తాడు. అయితే తిరిగి అతనికి కొడుతుంది. తిరిగి వెళ్ళి వేరే అతని కొడతాడు. అయితే అప్పుడు తను వెళ్ళేది హీరోని మ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. అయితే హీరోని రెడీ అవుతూ బయటకు వస్తున్న సమయంలో తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది వీడియో. ఆ వీడియోలో హీరో మాట్లాడింది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అయితే ఆ వీడియో చూసి కూడా హీరోని పెళ్లి మండపంలో వస్తుంది. అప్పుడు అందరికీ ఆ మెసేజ్ ఫార్వర్డ్ అయ్యి అన్ని వీడియోలు చూస్తారు అందరూ. హీరో ఎంత గొప్పవాడో తెలుస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ మదర్ వచ్చి ఇప్పటికైనా మాట్లాడకపోతే ఎందుకు అని తిడుతూ హీరోని మొత్తం వాళ్ళ డాడీకి చెప్పిస్తుంది నిజంగానే నేను ప్రేమిస్తున్నానని. అయితే హీరోని తన అత్తయ్య దగ్గరికి వచ్చేసి అత్తయ్యతో కోడలు పారిపోతే ఎలా ఉంటుందని చెప్తూ హీరో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. హీరో ఏం మాట్లాడకుండా అన్నం తింటూ ఉంటాడు. అయితే కోపంతో ఉంటాడు. అయితే మళ్ళీ వాళ్ళ అత్తయ్య ఇద్దరిని బయటికి పిలిచి కొడుతూ ఇద్దరిని మాట్లాడమని లెటర్తో దగ్గరికి చేస్తుంది. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీ అయితే లవ్ స్టోరీ బాగుంది. సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా బాగుంది మూవీ. ఇంకా ఈ మూవీ అయితే చూడొచ్చు ఫ్యామిలీతో కూడా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ కోరుతున్నా. అలాంటి ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది.